తులసి చెట్టు గురించి మనము చూద్దాము. అసల ఏంటి సైంటిఫికల్లీ దీని గురించి అసల ఎందుకు చెప్పారు? తులసి చెట్టుని ఒక పూజా విధానంగా మన లైఫ్‌లో వీవ్ చేసేసారండి పెద్దలు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు మనము పూజతో పూజ గురించైనా, దేవుడి గురించైనా భయపడైనా చేస్తాం. లేపోతే మనము ఒక్కొక్కటి పెద్దలు చెప్పినయి పక్కకి పెడుతూ వెళ్ళిపోతామని. తులసి చెట్టుకి వైబ్రేషన్ చాలా హై ఉంటది. హై పాజిటివ్ ఎనర్జీ ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక హెల్తీ హ్యూమన్ బీయింగ్ ఆరా 2.5 మీటర్స్ టు 3 మీటర్స్ ఉంటదండి. కానీ అదే సాధన చేసేవాళ్ళు, చాంటింగ్ చేసేవాళ్ళు, మెడిటేషన్ చేసేవాళ్ళు, ఇట్లాగా ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు, యోగా చేసేవాళ్ళు, వీళ్ళందరి ఎనర్జీ చాలా హై ఉంటుంది. వీళ్ళ ఆరా 5 మీటర్స్, 6 మీటర్స్, 7 మీటర్స్ ఎంతైనా ఉండొచ్చు. అదే చిన్నపిల్లలు ఉంటారు చూసారా, వాళ్ళు ఎందుకు అంత లైఫ్ తోటి ఉంటారు? ఎందుకంటే వాళ్ళకి ప్యూర్ ఎనర్జీ ప్రవహిస్తూ ఉంటుంది వాళ్ళ బాడీలో. వాళ్ళ చక్రాస్ రిసీవ్ చేసుకుంటూ ఉంటాయి, ట్రాన్స్మిట్ చేస్తూ ఉంటాయి. కానీ మనం పెద్ద అయ్యే కొలది ఏమవుతుందంటే, నో ఇది చెయ్యకూడదు అని చాలా విషయాలు మన్ని అడ్డుకుంటాయి. సమాజం ఇట్లా చెప్పింది, మనిషి ఇట్లా చేయకూడదని ఎప్పుడైతే మనకి ఇవన్నీ ఇంప్రింట్స్ వస్తూ మొదలు పెడతాయో అప్పుడు మన ఎనర్జీ రిసీవింగ్ కెపాసిటీ తక్కువ అవుతూ ఉంటుంది. అప్పుడు ఏం చేశారు, తులసి చెట్టు ప్రదక్షిణ చేయండి అన్నారు. ఎందుకంటే తులసి ఆరా, ఒక చిన్న తులసి ప్లాంట్ అండి, ఎంత ఉంటుందండి దాని వెయిట్? మేబీ 1/2 kg. ఇంకా పెద్ద చెట్టు ఉందనుకోండి 1 kg ఉంటుంది. మ్యాక్సిమం పెద్ద చెట్టు నేను చూసింది 1.5 kg కంటే ఎక్కువ ఉంటుంది. అట్లాంటి తులసమ్మ ఆరా 12 మీటర్లు 15 మీటర్లు రేడియస్, నేను చెప్తున్నది రేడియస్ అంటే అంత పెద్ద డయామీటర్ తులసి చెట్టు మన పెరట్లో ఉంటే మన హోల్ హౌస్కి ప్రొటెక్షన్. ఆ వైబ్రేషన్ సీల్ కింద తయారు చేసి ఉండిపోతుంది. కానీ ఈ మధ్యన మనం ఏం చేస్తాము, తులసి చెట్టుని జస్ట్ ఒక పక్కన చెట్టు కింద పెట్టేశాం. దాని ఇంపార్టెన్స్ మనం తెలుసుకోలేదు. తులసి చెట్టు చుట్టూరు తిరిగితే 3 times, 5 times, 11 times, 21 times మన ఓపిక బట్టి మన ఆరా డబల్ అయిపోతుంది. 2.5 మీటర్స్ ఆరా 5 మీటర్స్ అయిపోతుంది. ఆరా ఏమవుతుందండి అప్పుడు? మీ బాడీ దాన్ని యూటిలైజ్ చేసుకుంటుంది హీలింగ్ కోసం. మిమ్మల్ని మానసికంగా, శారీరకంగా హీల్ చేస్తుంది. ఆ ఎనర్జీ లోపల స్పాంజ్ లాగా మీ బాడీ దాన్ని సోక్ చేసుకుని ఆ వైబ్రేషన్ యూజ్ చేసుకుంటుంది. అందుకునే ఇలాంటి చాలా చెట్టులు మన పూర్వీకులు మనకి చెప్పి వెళ్ళారు. ఎస్పెషల్లీ టెంపుల్స్లో ఆదంబర వృక్షం, కదంబం, నీమ్ ట్రీ అండ్ పీపుల్ ట్రీ కాంబినేషన్స్, మర్రి చెట్టు, ఈ చెట్టులన్నిటికీ చాలా పాజిటివ్ ఆరా ఉంటుందండి. చాలా హై ఫీల్డ్ ఉంటుంది, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్. సో అక్కడ కూర్చున్న ఇదివరకు దాన్ని చెట్టు కింద కూర్చునే, మర్రి చెట్టు అయినా రావి చెట్టు కింద కూర్చుని పంచాయతీ అయినా లేకపోతే విలేజ్ పెద్దలు ఉంటారు, వాళ్ళందరూ అక్కడ కూర్చునేవారు. ఎందుకంటే దాని ఆరా వాళ్ళకి తీసుకునేవారు. మన వైబ్రేషన్, మనం ఒక వైబ్రేటింగ్ బాడీ, ఏదైనా వైబ్రేషన్లోకి వెళ్ళి మనం కూర్చుంటే దాని వైబ్రేషన్ మనకంట ఎక్కువ ఉంటే స్లోలీ మన బాడీ ఆ వైబ్రేషన్ని తీసుకుంటూ మొదలు పెడుతుంది. ఆ వైబ్రేషన్ లెవెల్కి రీచ్ అవుతుంది చూస్తుంది. సో ఇదండి అసలైన సీక్రెట్. తులసి చెట్టు మన ఇంట్లో ఎందుకు ఉండాలి? ఇంకొకటి, మన ఇంట్లో ఒకవేళ తులసి చెట్టు హెల్దీ లేదంటే మన ఇంటి ఆరా బాలేదు అని. దట్ ఈస్ ద ఫస్ట్ ఇండికేషన్ వాస్తుది. లేకపోతే అది మీరు ఏదైనా లైన్లో పెట్టారేమో, జియోపతిక్ స్ట్రెస్ లైన్ అయినా లేకపోతే నెగిటివ్ ఎనర్జీ లైన్ మీద మనం పాట్ పెడితే ఆ తులసి చెట్టు ఫుల్గా ఉండదు, హెల్దీగా ఉండదు. దాని లీవ్స్ అన్నీ ముడుచుకుపోయినట్టు, లేకపోతే ఎల్లో కలర్ వస్తాం, లేకపోతే త్వరగా నిద్రిస్తాం, ఇట్లాంటి విషయాలు జరుగుతాయి. మనం అనుకుంటాం మా ఇంట్లో తులసి చెట్టు అసలు పెడితే అసలు ఉండదండి అని అనుకుంటాం. కానీ దీని విషయం అసలు
ఇదండి దాని రీజన్ బిహైండ్ ఎందుకు తులసి సర్వైవ్ అవ్వలేకపోతుంది. అంత పెద్ద తులసే సర్వైవ్ అవ్వలేకపోతే మన గతి ఏంటండి? మనం ఎట్లా సర్వైవ్ అవుతున్నాము? ఆ ఎనర్జీ, మన ఇంటి ఎనర్జీ మనకి గ్రోత్‌కి, ప్రాస్పారిటీకి హెల్ప్ చేయాలా, కానీ అది మనకి గ్రోత్‌కి హెల్ప్ చేయదు. అట్లాంటి ఎనర్జీ ఉన్న ఇల్లు. సో, అది మనం చూపించుకొని సరి చేయించుకోవాలి. థ్యాంక్ యూ.